హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రజిత కుకింగ్ అండ్ బ్లాగ్స్. తమ్నైల్లో చూసారు కదండి, అనుకున్నది ఒకటి అయినది ఒకటి అని పెట్టాను. ఏంటో అనుకుంటున్నారా? యాక్చువల్గా మీరు పైన స్టార్టింగ్లో బోర్డు చూసారు కదా, మెన్స్ అండ్ ఉమెన్స్ అని ఉంది. అది ఇక్కడ కాదు, మేము వేరే ఊరు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ షాపింగ్ అనమాట. సర్లే ఎంత దూరం వచ్చాము, ఎటు వచ్చేది ఫెస్టివల్ సీజన్ కదా, షాపింగ్ చేద్దామని చెప్పి వెళ్ళాను. తీరా అక్కడ చూస్తే ఉమెన్స్ వేర్ ఏమీ లేదు, అంతా జెంట్స్ వేర్ మాత్రమే ఉంది. వాళ్ళని అడిగాను, అదేంటంటే బోర్డు పైన ఇలా పెట్టేలాగంటే, లేదండి తీసాము, ఎందుకంటే లేడీస్ వేరు త్వరగా మాకు సెట్ అవ్వట్లేదండి, ఎందుకంటే లేడీస్కి ఎన్ని ఐటమ్స్ చూపించినా త్వరగా నచ్చట్లేదు, అందుకని మాకు సెట్ కాదని చెప్పి జెంట్స్ వేర్ మాత్రమే ఉంచుకున్నామని చెప్పి వాళ్ళు ఆన్సర్ చెప్పారనమాట. సర్లే ఇంక అంత దూరం వెళ్ళాము కదా, ఎటు మా హస్బెండ్కి కూడా షాపింగ్ చేద్దామని చెప్పి చూస్తున్నాము. అందుకనే ఒక చిన్న వీడియోలా తీసానమాట. షర్ట్స్ అయితే బాగున్నాయి. నాకు పెద్ద షర్ట్స్ గురించి ఐడియా లేదులేండి, కానీ ఏదో వీడియో కోసం అలా వెళ్ళి తీసుకున్నాను అనమాట. అక్కడ స్టాఫ్ కూడా బాగా హెల్ప్ చేశారు వీడియో తీసుకోవడానికి. నేను ఫస్ట్ షర్ట్స్ అనే కాదు, డ్రెస్సెస్ ఏదైనా సరే ఫస్ట్ చూసేది ప్రైస్ ట్యాగే అండి. నాకు తెలిసి మీలో కూడా చాలామంది షాపింగ్కి వెళ్తే ఫస్ట్ దాని ప్రైసే చూస్తారని నేను అనుకుంటున్నాను. అంతే కదండి, లేడీస్ ఫస్ట్ ఎంత కాస్ట్ ఉందో అని చూస్తారు, అంతే కదా. ఇంకా అలా సింపుల్గా చిన్న షాపింగ్ అయితే చేసాము. చాలామంది ఇప్పటివరకు లేడీస్ షాపింగే పెట్టుంటారు, నేను వెరైటీగా జెంట్స్ది కూడా పెట్టాను. ఇది లేటెస్ట్ ట్రెండ్ అంటండి, షోల్డర్ డ్రాప్ షర్ట్ అంట. సర్లే బాగున్నాయి కదా అని చెప్పి అలా చూశాను. ఒక్క షర్ట్ కని వెళ్తాము, ఫైనల్గా దాన్ని ఒక 3, 4, 5 షర్ట్స్ కింద తీసుకొస్తామన్నమాట. మీరు కూడా అంతేనా? షాపింగ్కి వెళ్తే ఒకటి అనుకొని వెళ్తే అక్కడికి వెళ్ళాక చాలా తీసుకోవాల్సి వస్తుంది, ఒకటి తర్వాత ఒకటి నచ్చుతూ ఉంటుంది ఆల్మోస్ట్. అంతే అండి, మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.